బాబు, ఈ టేప్ రికార్డర్ మంటల్లో కాలిపోతుంటే నేనే తీశాను. వెరీ గుడ్. కిరణ్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? కారులో నీకు తెలియకుండా దొంగతనంగా వచ్చాను. కట్లు విప్పు. ఆ శ్మశానం గాడి తీసుకెళ్ళి ఉంటాడు. పద, ఆ వ్యాన్ ఎక్కు. నువ్వు ఈ సీట్లో కూర్చో. ఇంకేం మాట్లాడకు, చెప్పినట్టు చెయ్యి. ముద్దాయి దోషికాడు అని నిరూపించడానికి డిఫెన్స్ కౌన్సిల్ అడిగిన కాలపరిమితి ముగిసిపోయింది. కాబట్టి ముద్దాయి సతీష్ దోషిగా గుర్తించి అతనికి మరణశిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. 12/1/88 అర్ధరాత్రి బీచ్ ఒడ్డునున్న గెస్ట్ హౌస్ ప్రాంతంలో రీటా అనే అమ్మాయిని సతీష్ అనే ఈ ముద్దాయి తన తండ్రి రివాల్వర్తో కాల్చి చంపాడని ప్రాసిక్యూషన్ వారు ఆరోపించారు. డిఫెన్స్ కోరిన కాలపరిమితి దాటినా ఎలాంటి ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ రానందున ముద్దాయి తాను నిర్దోషిగా నిరూపించుకోవటం కోసం కావాలనే పగిలిన గాజు ముక్కలు, తెగిపోయిన మంగళసూత్రం సాక్ష్యాలుగా సృష్టించాడని కోర్టు వారు నమ్ముతూ ప్రాసిక్యూషన్ వారి వాదనను అంగీకరించి అతన్ని శిక్షార్హుడిగా నిర్ణయిస్తూ, మిస్టర్ జస్టిస్, ఒక్క నిమిషం ఆగండి.
న్యాయదేవతను గుడ్డిదాన్ని, ధర్మదేవతను కుంటిదాన్ని చేసి అరాచక రాచరికం సాగించాలనుకుంటే కుదరదు మిస్టర్ జస్టిస్. సతీష్ నిర్దోషి అన్న సాక్ష్యాన్ని నేను తెచ్చాను. కన్న బిడ్డను చంపిన కర్కోటకుడితో చేతులు కలిపి నిర్దోషిని ఉరికమ్మ ఎక్కించాలని చూస్తున్న నీచుల నిజ స్వరూపం తెలుసుకోండి మిస్టర్ జస్టిస్. నా కూతుర్ని చంపిన నమ్మక ద్రోహివి నువ్వా? అవును సార్. నిన్ను ఆగండి. మీ కూతుర్ని ఆ సతీష్ గారు ఎక్కడ చంపేస్తాడో అన్న భయంతో నేను రివాల్వర్ పేల్చాను. సమయానికి ఆ గాడిద నాకు తప్పుకున్నాడు. బుల్లెట్ మీ అమ్మాయికి తరింది. ఆ ఉరి తప్పినా ఈ గురి తప్పదురా. ఆ తాటికి చావకపోయినా ఈ ఉక్కు కౌగులికి మీరు చావక తప్పదు. అతన్ని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయండి. లభించిన సాక్ష్యాధారాల వల్ల సతీష్ నిర్దోషని నిరూపించబడినది. ఎన్నో నేరాలతో సంబంధం ఉన్న శ్మశానం శివసుబ్రహ్మణ్యానికి 7 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఎన్నో నేరాలకు హత్యలకు కారకుడైన ఎస్ఐ నామాలకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. సుప్రీం కోర్టుకెళ్లి శిక్ష తప్పించుకోకపోతే ఐఎమ్ ఇన్స్పెక్టర్ నామాలు సెలెక్టెడ్ వితౌట్ రికమెండేషన్. కాదు ఖర్చులు దండగా ఊరుకో. తండ్రి ఆడించిన ఆటలో పావుగా తయారైన వీరుకి 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ప్రాణాలకు తెగించి దోషుల్ని న్యాయస్థానానికి పట్టించి నిర్దోషిని కాపాడిన అశ్వత్థామను చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నందుకు మందలిస్తూ ప్రభుత్వానికి, న్యాయస్థానానికి అతను చేసిన సేవలకు అభినందించడమైనది. అశ్వత్థామకు ఎదురే లేదు, ఆశయానికి తిరుగే లేదు. ఇది ఆత్మ విప్లవం, స్వయం ఉద్యమం.